అందరికి నమస్తే. చింతపండు టమాటా మిరియాలు వేసి చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎల్లిపాయ వేసి, ఎందుకంటే ఇక వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం ఇది తింటే మనకు సర్దులు అనేది పోతుంది. ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఒక సగం చెంచాడు మిరియాలు వేసుకోవాలి. మిరియాలు మెంతులు వేసిన, ఇప్పుడు మిరియాలు వేస్తున్నా. మిరియాలు ఇప్పుడు ఏం వేసిన అంటే మెంతులు వేసిన, మిరియాలు వేసిన, ఎల్లిపాయలు వేసిన, కరివేపాకు వేసిన, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2-3 వేసుకోవాలి. ఒక 2 వేస్తున్నా, అలా తాలింపు వేస్తాం కదా అని 2. దీన్ని గ్రైండర్ పడతా, ఇట్లా గ్రైండర్ పట్టుకోవాలి. బాగా సన్నం పట్టుకోవద్దు, మామూలుగా ఉన్నది. టమాటాలు 2, చింతపండు కొంచెం, ఒక ఉల్లిగడ్డ అంతా, అంతే ఉంటుంది. 2 కలిపి పిసుకాలి. ఇవి మిక్స్ పట్టగానే ఇట్లనే వేద్దాం. ఇట్లా వేస్తేనే ఇప్పుడు సిల్ల పోతాం. కొన్ని ఇత్తులు ఉంటే ఇలా పోతాయని పిస్తున్నాయి. టమాటా ఇత్తులు ఎక్కువ తినద్దు అంటారు కదా. సన్నులు దగ్గులు అనేది పొద్దున పూరి, దొండకాయ పప్పు. ఎండ పడాలి మనిషికి, ఎండ పడతలేదు. ఇట్లా తినగానే మంచిగా వండుకున్నాడు అలవాటు అయింది. మంచిగా విసుకోవాలి. మంచిగా విసుకొని పిసుకుడు కష్టమవుతుంది నాకు. పిసికినా కానీ ఎక్కువ కొంచెం చిన్నగా వేస్తే
మనం గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని దీనికి తాలింపు వేసుకోవాలి. కొత్తిమీర ఆకు లేదు, ఇలా కొత్తిమీర ఆకు ఉంటే వేసి తీసుకొస్తే బాగుంటుంది. మళ్ళీ కరివేపాకు ఇక తాలింపుకి వేస్తాం కదా అని నేను వేస్తలేను. వేసి కరివేపాకును కొత్తిమీర ఉంటే అందులో వేసి మంచిగా పిసుకాలి. పిసుకొచ్చుదని ఇక నేను పిసుకుతలేను. సరిపడా నూనె వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇప్పులు వేయాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండిన మిరపకాయలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసింది ఇందులో వేసుకోవాలి. వేడి ఎక్కువ అవుతుంది. ఇది తిన్నాను పెట్టినా కానీ మాడినట్టు అవుతుంది. పక్కకి వెళ్తున్నా. సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు వేసినాం కదా, ఇది ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే ఇది మాడనీయద్దు ఎక్కువ అని సైడ్కి పెట్టిన. కరివేపాకు ఇట్లా మంచిగా వేయించి ఇందులో వేసుకుంటే మరుగుతుంది కదా, బాగుంటుంది. పసుపు వేసినాం అన్నీ వేసినాం కానీ సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఎక్కువైతే ఇది కొంచెం వేస్తేనే ఇష్టమవుతుంది ఉప్పు, రాళ్ళు ఉప్పు అని. కొంచెం పులుపు ఎక్కువైతుంది కొన్ని వాటర్ వేసుకున్నా. మనం గ్రైండ్ పట్టిన దాంట్లో మనకు సరిపడా మనం ఎంత తింటామన్నది. ఎక్కువ పుల్లగా అయితే తినలేము కదా, మనకు సరిపడా వాటర్ వేసుకొని
ఇది మంచిగా కొద్దిగా మరిగించుకోవాలి. తాల్పు మాడొద్దని సైడ్కి పెట్టిన, ఎందుకంటే తాల్పు మాడిపోతే బాగుండేది. మంచిగా మరుగుతాయాలి అంతే. ఇక చాలా ఒకసారి వేసుకొని బాగా మంచిగా ఉంటుంది. ఇది ఒక 2-3 నిమిషాలు, ఎందుకంటే టమాటా మనం పచ్చిదే విసికినాం కాబట్టి ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకోవాలి. మంచిగా మరిగించుకొని మనము వేరే గిన్నెలకు తీసుకోవాలి. మంచిగా ఉడికింది, మరిగింది. మనం ఇళ్ళకి తీసుకొని ఇది వేరే దాంట్లో వేసుకొని మంచిగా మరిగింది. చూడండి, చేసుకోండి. ఒకసారి చేసుకుంటే మీకు టేస్ట్ తెలుస్తుంది. మస్తు మరిగింది. ఇది ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా మరిగించిన. ఇలా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు, పసుపు అన్నీ మనకు సర్దులు కాకుండా పనిచేస్తాయి అన్నట్టు. చింతపండు, టమాటా, కొత్తిమీర ఆకు లేదు కాబట్టి కొత్తిమీర వేయలేను కాబట్టి ధనియాల పొడి వేసిన. సరే బాయ్. చూడండి ఛానల్, లైక్ కొట్టండి. అయిపోయింది.